3 స్ప్రేలతో 10 క్వింటాలు 7 నుంచి 10 క్వింటాలు కాపు సెట్ అయ్యే విధంగా మీ పత్తి చేను అనేది తయారవడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే వర్షాలు పడడం జరుగుతా ఉంది. కొంతమంది పత్తి రైతులు ఇప్పుడే స్టార్టింగ్ లోనే నాటుకోవడం జరిగింది. ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు ఇవన్నీ కూడా నీటి ఆధారం ఉన్న రైతులు కొంత తడిబెట్టి మందులు స్ప్రే చేయడం జరుగుతా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ బెట్ట కాలమానానికి పరిస్థితుల్లో ఎక్కువగా మనల్ని పీడిచ్చే సమస్య పేనుబంక, తెల్లదోమ, ఎర్రనల్లి. సో ఇవన్నీ కూడా మొక్క ఆకు అడుగు భాగాన ఎక్కువగా భూమి నుంచి తీసుకున్న వాటర్ శాతాన్ని మొత్తం కూడా ఇవి సకింగ్ చేయడం వల్ల మొక్క ఎన్నాళ్ళకి ఎదగకుండా అలానే ఉండిపోయి మీకు ఓన్లీ కూడా కాపు వరకు కూడా 3 స్ప్రేలు చెప్తా. చాలా 2,300 రూపాయల ఖర్చుతో 3 స్ప్రేలు చెప్తా. ఈ 3 స్ప్రేలు చేస్తే 7 నుంచి 10 క్వింటాల వరకు కూడా కాపు సెట్ అయ్యే విధంగా మొక్క తయారవడం జరుగుతుంది. ఎలాంటి ఫెర్టిలైజర్ కూడా అవసరం లా. ఫస్ట్ వచ్చేసరికి ఈ పేనుబంక, ఎర్రనల్లి, తెల్లదోమ మొత్తం కూడా సకింగ్ నుంచి నివారించాలి అంటే గనక ఫస్ట్ స్ప్రే చేయాల్సింది వచ్చేసరికి సీమా-6. ఈ సీమా-6 అనేది మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క అనేది చాలా క్వాలిటీగా ఉన్న పెయిన్ ని మొత్తం కూడా అన్నిటినీ కూడా నివారించుకొని మొక్క మళ్ళీ కూడా తన గ్రోత్ ని స్వతహాగా పేరెంపించడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ సీమా-6. ఈ సీమా-6 అనేది 6 రకాలుగా మొక్కని కాపాడడంలో ఈ సీమా-6 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ స్ప్రే అనేది ఇది స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ వారం నుంచి 10 రోజుల వ్యవధిలో గనక డబుల్ స్ట్రైకర్, ఈ డబుల్ స్ట్రైకర్ ఏదైతే ఉందో, సో ఈ డబుల్ స్ట్రైకర్ అనేది మీరు స్ప్రే చేసుకున్నట్లయితే 15 నుంచి 20 రోజుల వరకు కూడా ఎలాంటి తెల్లదోమ, నల్లి, ఎలాంటి పెస్టు ఆశించకుండా చాలా అద్భుతంగా ఏర్పడి ఎక్కువ గూడల్ని పేరెప్పించడానికి ఒక బుట్టాకనులు ఎలాంటి మందు కట్ట పెట్టకపోయినా కానీ సంక్రమించకుండా కాపాడుకునే శక్తి ఈ డబుల్ స్ట్రైకర్ లో ఉంది. కాబట్టి ఈ డబుల్ స్ట్రైకర్ కనుక మీరు 250 ml కనుక కలిపి కొడితే మంచి బుట్టాకరణలు తయారవుతుంది. ఈ వచ్చిన గోడల్ని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనకి కూపర్, సో ఈ కూపర్ లో గనక డబుల్ స్ట్రైకర్ కొట్టిన తర్వాత కూపర్ కొడితే ఇక్కడ వచ్చిన ప్రతి గోడల్ని కూడా కాపుగా మార్చడానికి చాలా పర్ఫెక్ట్ గా పనిచేసేదే కూపర్. ఈ కూపర్ గనక కొట్టినట్లయితే తెల్లదోమ కంట్రోల్ అవుతుంది, ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది. ఈ కూపర్ లోనే మొక్క ఇంకా నలుపుకొచ్చి మొత్తం కూడా కాపు చిక్కటి కాపుతో సెట్ అవ్వాలి, మొక్క ఎలాంటి న్యూట్రియన్స్ డెఫిషియన్సీ కూడా లేకుండా ఉండాలి అనుకుంటే మీ 3 స్ప్రేలతో మీరు 7 నుంచి 10 క్వింటాల దిగుబడి తీసే బాధ్యత ఖచ్చితంగా నేను చూసిన ప్రతి రివ్యూ ఆధారంగా నేను ఈ 3 స్ప్రేలతో 10 క్వింటాలు 7 నుంచి 10 క్వింటాలు కాపు సెట్ అయ్యే విధంగా మీ పత్తి చేను అనేది తయారవడం జరుగుతుంది. మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.